I hope everybody has got the material. అంటే ఈ మెటీరియల్ ఏంటంటే గతంలో ఉన్న పేస్ ఎంత, అంటే డిసెంబర్ నెలకి ఒక్కొక్క ఉద్యోగికి వచ్చిన పే ఎంత, తర్వాత ఇప్పుడు ఈ నెలలో జనవరి నెలలో ఒక్కొక్కరికి కొత్తగా వచ్చిన పే ఎంత, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటిది అన్న క్యాలిక్యులేషన్ తోటి మీకు ఈ క్యాలిక్యులేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనతో మన సిఎస్ గారు ఉన్నారు, అదేవిధంగా స్పెషల్ సిఎస్ ఫైనాన్స్, తర్వాత మన ఫైనాన్స్ హెచ్ఆర్ సెక్రటరీ గారు శశిభూషణ్ గారు, రావత్ గారు వీళ్ళు ఉన్నారు. వీరు ఈ పిఆర్సి దీనికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫికేషన్ ఇవ్వడానికి వాటి మీద క్లారిఫికేషన్ మీకు ఇస్తారు. సిఎస్ గారు. The agenda will be that నేను జనరల్ విషయం మాట్లాడతాను, తర్వాత మోర్ ఆన్ ఈ పని అంటే రొటీన్గా పే ఫిక్సేషన్ 4 నుంచి 6 నెలలు పడుతుంది. అది ఎట్లా మా రావత్ గారు 6 రోజులు చేసేది చెప్తారు. తర్వాత శశిభూషణ్ గారు ఈ పే స్లిప్ గురించి మాట్లాడారు. అండ్ దెన్ వీ కెన్ హ్యావ్ క్వశ్చన్స్ ఆఫ్టర్ దట్. మీరు పే స్లిప్ చూస్తే దాంట్లో నేను బ్రీఫ్గా చెప్తాను. నా ఈవెన్ విత్ ఆర్ విదౌట్ ఐఆర్ కొంచెం ఇంక్రీజ్ ఉంది. అది పోలీస్ చెప్పాను కి అందరికీ ఇంక్రీజ్ అవుతుంది. ఆనరబుల్ సీఎం ఇది ఎక్సెప్ట్ చేస్తూ చెప్పారు, ఎవరికి శాలరీ తగ్గించకూడదు. మీరు పే స్లిప్ ఇది 32 గ్రేడ్స్ పే స్లిప్స్ ఉన్నాయి. ఈ పే స్లిప్ మీరు చూస్తే ఈవెన్ విత్ ఆర్ విదౌట్ ఆర్ఆర్ దెర్ ఇస్ అ ఇంక్రీజ్ ఇన్ శాలరీ. నా ఐఆర్ యాడ్ చేయాలి నార్మల్ ప్రాక్టీస్ కాదు. ఐఆర్ అంటే ఇంటరిమ్ రిలీఫ్ టిల్ పిఆర్సీ కమ్స్, కానీ అది యాడ్ చేస్తే కూడా కొంచెం ఇంక్రీజ్ ఉంది అందరికి. పిఆర్సీ టు పిఆర్సీ చూస్తే అంటే ఐఆర్ తీసేసి ఇంకా కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ ఉంది. నా దేర్ ఈజ్ నో డిక్రీజ్ ఇన్ శాలరీ ఫర్ ఎనీ ఎంప్లాయీ యాజ్ ఈ రోజు రాత్రి 11 వరకు తెలుస్తుంది అందరికీ జీతాలు వస్తాయి. కొంతమంది మిగులుతాయి, మెయిన్లీ సీనియర్ ఆఫీసర్స్, అది రేపు వస్తాయి మధ్యాహ్నం ముందు. నేను మళ్ళీ చెప్తాను, మా ది రెవెన్యూ సిచ్యువేషన్ ఆఫ్ ద స్టేట్ అంటే 60,000 crores 3 to 4 years ముందు ఉంది. ప్రతి సంవత్సరం 15% ఇంక్రీజ్ ఉండాలి, కానీ ప్రైవేట్లీ కోవిడ్ వల్ల ఇంక్రీజ్ జరగలేదు. సో వీ హ్యావ్ లాస్ట్ ఎనీవేర్ 15,000 to 20,000 crores in the last 3 years. Despite that, there was a PRC recommendations given with a 23% of fitment. And if we do a reality check, we find that in addition to this, government ante PR has gone beyond PRC. Beyond PRC ante first is 2 years increase in retirement age. Adi ninna law అయిపోయింది. 2 years ante if you take 1 lakh salary, minimum 25 lakhs వాళ్ళకి ఎక్కువ వస్తాయి. దాంతో పాటు గ్రాట్యుటీ has been increased 12 lakhs into 16 lakhs. MIG houses లో 20% rebate which translates into 10 lakh. So ఇది అంతా this is beyond the PRC. Now one more message which I want to give, the state government is with the employees. Employees and state government are one and the same, they are not different. We want to help the employees, and if there is anything Aluchi Mataduchu, there is a group of ministers, 4 ministers, and I would also like to announce today that the government is willing to have an anomalies committee. ఎప్పుడు పిఆర్సీ తర్వాత ఒక అనామలీస్ కమిటీ ఫామ్ చేస్తున్నారు. పిఆర్సీలో అనామలీస్ ఉంటాయి, ఆ అనామలీస్ కమిటీ ఎగ్జామిన్ చేసేసి దాంట్లో వాళ్ళు నిర్ణయిస్తున్నారు, అండ్ దెన్ గవర్నమెంట్ యాక్సెప్ట్స్. ఎవ్రీ పిఆర్సీ అనామలీ అంటే ఏదో సమ్ ఇంటర్నల్ కాంట్రడిక్షన్ ఉంది. సో గవర్నమెంట్ ఈస్ విల్లింగ్ టు ఎస్టాబ్లిష్ అనామలీస్ కమిటీ ఇన్ అడిషన్ టు ద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో with all due humility, I would request all the employees to please come back. Please withdraw your idea of strike.
it is self-destructive, దానికి లాభం ఎవరికి ఉండదు. We are one family, please come back, talk to us. There is a group of ministers, there is an animalist committee. ఏదో ఇష్యూస్ ఉంటాయి, అదే మీ అందరూ రాస్తున్నారు హెచ్ఆర్ఏ ఇష్యూ ఉండొచ్చు, ఏదో ఉంచు మాట్లాడవచ్చు. వీ కెన్ డిజైన్ అ వే టు గో మూవ్ ఫార్వర్డ్. కానీ ఇట్లాంటి స్ట్రైక్ చేస్తే, డెమోన్స్ట్రేషన్ చేస్తే, వీ డోంట్ నో విచ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్, హౌ దిస్ విల్ బి క్యారీడ్, ఇట్ విల్ లీడ్ టు అ సర్చార్జ్ అట్మాస్ఫియర్. Such a peaceful state, why should you do that? So as the head of civil service, I would request all the employees to please come back, talk to us. We can always start, have a new beginning. Uchcheyandi, maatladandi andartho. We are willing to talk to you with an open mind. Do not precipitate a situation to an extent, which when it goes out of our hands and vested interests take over. So that is what is my request to all the employees. What can be done will be done. These words are the Honorable CM's. What can be done will be done. It is not that if something has to be done, it will not be done, it will be done. So this is part of the compassionate governance, and what will happen, we are giving an opportunity. Please don't let others spread misinformation. Let people who are not connected to employees hijack this employees movement. And this, imagine if doctors don't do work, immunization for children, immunization for the elderly, education for the children, and all this will be badly hit. And I can once again say that we have no malified intentions. We have done this as a balancing between what is our revenue and the various programs for public and the employees. But still, employees ki me ibbandi unte, if they feel that there is some injustice, an animalist committee can be formed to look into each detail, whatever items వాళ్ళు అన్నారు. రెండోది, my group of ministers, nalguru honorable ministers are there talking to the employees. And now, Chivallu Adi and Malli Cheptan, that as you will see now, Rawat Garu and Shashibhushan Garu Cheptaru, salaries have increased. Point meeting lo and Cheptan, salaries have increased. So with this, I will stop and I'll request Rawat Garu to make his deposition, and after that Shashibhushan Garu. The request from the finance department also is we are requesting all the unions to discuss with the group of ministers, with the officials. The path chosen by us is a constructive approach. It's a process of dialogue, and I'm sure that whatever సందేహాలు ఉన్నాయి మనం క్లారిఫై చేసి వచ్చినాము. ఇంకా ఏమైనా ఉంటే క్లారిఫై చేసి వస్తాం. అంతకుముందు కూడా వీడియో కాన్ఫరెన్స్, ఈ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది, ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. ఒక 3 కుటుంబాలు, అండ్ వీఆర్ ఆల్వేస్ అ ఫ్యామిలీ, అండ్ ద అప్రోచ్ ఆఫ్ గవర్నమెంట్ and that of the chief minister or the ministers, the group of ministers, is a constructive approach. Today is 1st of February, so it is responsibility of government జీతాలందరినీ పడాలని, తర్వాత ఎవరెవరో సర్వీసెస్ గవర్నమెంట్కి ఇస్తున్నారు వారికి జీతాలు పడాలని ఇంతకుముందు మనం దీనికోసం చర్య తీసుకున్నాము. సో we have ensured with the support of the DDOs and with the support of the STOs and ATOs and DDs and of the Treasury Department and the Pay of Accounts officers. So చాలా మటుకి కోఆపరేషన్ చేయడం జరిగింది. సో 3.69 lakhs ఇది విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ స్టాఫ్, దాంట్లో విలేజ్ వార్డ్ సెక్రటరీ సంబంధించిన 1,09,000 మంది, విలేజ్ అండ్ వార్డ్ వాలంటీర్స్ 2.6 lakhs రామారామే, వారిది
ఆనరేరియం కానీ జీతాలు వాళ్ళకి క్రెడిట్ ఈరోజు అయింది. అదేవిధంగా సర్వీస్ ప్రొవైడర్స్, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, విఆర్ఏ, హోమ్ గార్డ్, గోపాల్ మిత్ర, ట్రైబల్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, డైలీ వేజ్ ఎంప్లాయీస్, అవర్లీ వేజెస్ ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ 1.75 lakhs వారిది కూడా జీతాలు కానీ ఆనరేరియం వాళ్ళ ఖాతాకి జమ అయింది. అది కాకుండా ఆల్మోస్ట్ 94,827 అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వారిది కూడా యాప్కోస్ ద్వారా పేమెంట్ చేయడం జరిగింది. తర్వాత కాంట్రాక్ట్, పార్ట్ టైం, ఫుల్ టైం కంటిన్యూ ఎంప్లాయీస్ వాళ్ళది కూడా జీతాలు పెట్టడం జరిగింది. పెన్షనర్స్ది కూడా 3,60,543 పెన్షనర్స్ కూడా వారిది కూడా క్రెడిట్ అయింది. రెగ్యులర్ ఎంప్లాయీస్ది ఆల్మోస్ట్ 3,97,564 ఎంప్లాయీస్ వారిది కూడా ప్రొవిజనల్ పే ఫిక్సేషన్ చేస్తూ వారిది కూడా శాలరీస్ క్రెడిట్ అయింది. దీంతో పాటు వారిది శాలరీ బ్రేకప్ ఎంత ఉంది, ఎట్లా ఉన్నది, ఆ బ్రేకప్ కూడా వారికి పంపడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి కాబట్టి ఆల్ ఎంప్లాయీస్ వారికి 3 విధాలుగా వాళ్ళ పేరోల్, వాళ్ళది పే స్లిప్ వాళ్ళు చూసుకోవచ్చు. అది ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దిస్ ఇస్ ఫర్ బోత్ పెన్షనర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎంప్లాయీస్. I request Principal Secretary Shri Shashi Bhushan Garu to give the details regarding the pay slips and how we have made it available so that each employee can see his pay slip and his doubts hopefully should get clarified. అందరికీ నమస్కారం. వస్తాం. ఫుల్ స్క్రీన్ చేయండి. మంత్లీ శాలరీ ఎంత అంటే దానికి ఇది కాదు, ఇట్లా కాదు, కనపడడం లేదు, అది ల్యాండ్స్కేప్ చేయండి. కింద కొంచెం పైన, కొంచెం పైన, కొంచెం ఇంకా కొంచెం పైన, స్క్రాల్ అప్. ఒక గవర్నమెంట్ ఉద్యోగికి మంత్లీ శాలరీ ఎంత అంటే ఆ మంత్లీ శాలరీకి కొన్ని కంపోనెంట్స్ ఉంటాయి. ఆ కంపోనెంట్స్ ఏంటి అంటే బేసిక్ పే, పర్సనల్ పే, డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అదర్ అలవెన్స్, CCA, interim relief, డిపెండింగ్ అపాన్ ఏ డిపార్ట్మెంట్లో ఉన్న ఏ ఎంప్లాయీ గురించి మాట్లాడుతున్నామో ఇంకా కొన్ని కంపోనెంట్స్ ఉండొచ్చు. ఈ మొత్తం కలిపి యాడ్ చేసి పెడితే దట్ ఈస్ నోన్ యాజ్ గ్రాస్ పే అండి. గ్రాస్ పే. గ్రాస్ పే నుంచి కొన్ని రిడక్షన్స్ ఉంటాయి. ఈ GIS ఫండ్ ఉంటుంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే ఉంటుంది, EHF సబ్స్క్రిప్షన్ ఉంటుంది, ఫ్లాగ్ ఫండ్ అప్పుడప్పుడు అది వస్తుంది. సో దేర్ ఆర్ సమ్ రిడక్షన్స్. ఇప్పుడు ఒక నెలలో ఎంత అర్నింగ్ ఉందో దాట్ అమౌంట్ మైనస్ వాట్ ఈస్ ద రిడక్షన్ తీసేస్తే దెన్ దాట్ ఈస్ నోన్ యాజ్ నెట్ శాలరీ ఫర్ ద మంత్. ఇప్పుడు ఇవి అంతా డీటెయిల్డ్గా ఒక మనము ఇష్యూ చేస్తున్న పే స్లిప్లో ఒక ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ID, డెసిగ్నేషన్, డిపార్ట్మెంట్, PAN నంబర్, APGLI, GPF నంబర్తో సహా ఆల్ కంపోనెంట్స్ కింద ఎంత అర్నింగ్ ఉంది, ఎంత రిడక్షన్స్ ఉన్నాయి, గ్రాస్ శాలరీ ఎంత, నెట్ శాలరీ ఎంత, అంతా ఆ పే స్లిప్లో రాసి ఉంటుంది. ఈ పే స్లిప్ మీరు ఏం చేసి చూస్తున్నారు అంటే ఇది కొంచెము స్పెషల్గా ఉంది. ఎందుకు అంటే ఇది PRC టు PRC మధ్యలో ఉన్న ఒక ఫస్ట్ పే స్లిప్. కొత్త PRC కింద ఇది ఫస్ట్ పే స్లిప్ కాదు కాబట్టి
ఈ పే స్లిప్లో మేము ఈ కొత్త పిఆర్సీ వచ్చే నెల అంటే ఏమిటి, డిసెంబర్ 2021. కొత్త పిఆర్సీ అమలుకి వచ్చిన తర్వాత ఫస్ట్ పే స్లిప్ ఏమిటి, జనవరి 2022. సో ఈ డిసెంబర్ పాత పిఆర్సీ కింద ఎంత వచ్చేది ప్రతి కంపోనెంట్ కింద, కొత్త పిఆర్సీ ఇప్పుడు అమల్లో వచ్చింది ఫ్రమ్ ద మంత్ ఆఫ్ జనవరి, ఆ కొత్త పిఆర్సీ కింద ప్రతి కంపోనెంట్ కింద శాలరీ ఎంత తగ్గిందో లేకపోతే పెరిగిందో అది అంతా వెరిఫై చేసుకొని పే ఫిక్సేషన్ చేసుకొని ఒక వెరిఫై చేసుకొని అప్రూవ్ చేసుకొని దానిపైన ఒక ఫినాన్స్ డిపార్ట్మెంట్ పిఏఓ లేకపోతే డిటిఏ స్టాంప్ కొట్టి ఇది ఒక ఫైనల్ ఫిగర్ మనము చేసి ఈ పే స్లిప్ ఎంప్లాయీ వారిగా అందరికీ అవైలబుల్ ఇప్పుడు ఎప్పుడైనా చేస్తాము, ఈసారి కూడా చేసేస్తున్నాము. ఇప్పుడు ఇది చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టాము. ఎందుకు అంటే ఈవెన్ యూనో because it is very difficult to work out percentage and real numbers. IR was 27%, అది తగ్గించి ఫిట్మెంట్ 23% అయిపోయింది. అటువంటి లాజిక్ యాక్చువల్ మనము క్యాల్కులేట్ చేస్తే తగ్గిపోయింది అట్లా మైండ్లో కొన్ని డౌట్ ఉండొచ్చు. కానీ యాక్చువల్ నంబర్స్ వర్కౌట్ చేస్తే ఎట్లా వస్తుంది, ఆ యాక్చువల్ క్యాష్ నంబర్స్ ఈ పే స్లిప్లో మనము రాసుకుంటూ ఇది అందరు ఎంప్లాయీకి అవైలబుల్ చేస్తాము. దాని మేరకు ఈ పే స్లిప్ మేరకు మంత్లీ శాలరీ బిల్ తయారు చేసుకుని ఆ బిల్ పేమెంట్ అయిపోతే శాలరీ ఆ కన్సర్న్ ఎంప్లాయీకి ఉన్న బ్యాంక్ అకౌంట్ దానికి పడుతుంది. సో ఇప్పుడు ఈ పే స్లిప్ చూసుకుంటే this is a pay slip of a person called Korda Srinivas Rao. He is a private secretary in the state legislature. ప్రైవేట్ సెక్రటరీ ఎందుకు అంటే కొంచెం ఎంక్వైరీ చేశాము దాని గురించి. ఎందుకు అంటే ప్రైవేట్ సెక్రటరీకి ఇంత హై శాలరీ ఎట్లా ఉంటుంది అని డౌట్ వస్తే వెరిఫై చేస్తే హిజ్ యాక్చువల్ పోస్ట్ ఈజ్ అడిషనల్ డైరెక్టర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ. కానీ ఇప్పుడు ఆన్ డెప్యుటేషన్ దిస్ మ్యాన్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ ప్రైవేట్ సెక్రటరీ టు వన్ ఆఫ్ ద ఎక్స్ మినిస్టర్స్. కాబట్టి ఇట్లా వచ్చింది. అది ఆయనకు అది చూస్తే డిసెంబర్ 2021లో బేసిక్ పే డిసెంబర్ 21 1.10 lakh. ఆ బేసిక్ పే కొత్త పిఆర్సీ మేరకు జనవరి 22 చూసుకుంటే 1.7 lakh అండి. అదేవిధంగా పర్సనల్ పే 130 డిసెంబర్లో, అదే 130 రూపీస్ జనవరిలో. డియర్నెస్ అలవెన్స్ మనము షార్ట్లో డిఏ అనుకుంటూ ఉంటాము. ఆ డియర్నెస్ అలవెన్స్ డిఏ డిసెంబర్ నెలకి 37,175 రూపీస్. అది కొంచెము కొత్త సిరీస్ డిఏ క్యాల్కులేట్ చేస్తే జనవరికి 34,150. హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ అంటాము. హౌస్ రెంట్ అలవెన్స్ పాత పర్సెంటేజ్ మేరకు 20,000 లిమిట్ ఉంది కాబట్టి పాత పిఆర్సీ దాని కింద, కాబట్టి హెచ్ఆర్ఏ ఇస్ రూపీస్ 20,000. ఇప్పుడు మోడిఫైడ్ హౌస్ రెంట్ అలవెన్స్ ఎట్లా మనము ఫాలో అవుతున్నాము కొత్త పిఆర్సీకి దాని మేరకు చూసుకుంటే 27,293. అదర్ అలవెన్స్ ఏదైనా ఒకటి ఉంటుంది 600, అది డిసెంబర్లో అంతే, ఈ నెల కూడా అంతే. సిటీ కంపల్సరీ అలవెన్స్ 1,000 రూపీస్ పాత పిఆర్సీకి, ఇప్పుడు కొత్త పిఆర్సీలో సిసిఏ లేదు అండి. ఎంటరింగ్ రిలీఫ్ at the rate of 27%, డిసెంబర్ మంత్కి he has drawn 29,930 రూపీస్. జనవరి మంత్కి ఫిట్మెంట్ వచ్చి కొత్త పిఆర్సీ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి జనవరి మంత్ నుంచి ఐఆర్ ఉండదు కాబట్టి ఆ కాలంలో మేము 0 చూపెడుతున్నాము. ఇప్పుడు గ్రాస్ చూస్తే గ్రాస్ శాలరీ డిసెంబర్లో ఆయనకి వచ్చేది 1.99,685 రూపీస్. ఇప్పుడు ఆ గ్రాస్ జనవరి మంత్కి చూసుకుంటే కొత్త పిఆర్సీ మేరకు 1.99 lakh బదులు 2.32 lakh కి వచ్చింది.
చూస్తే ఈ నెట్ కూడా, నెట్ అంటే ఏంటి, అర్నింగ్ మైనస్ డిడక్షన్, అది అట్లా వస్తూ ఉంది. ఇప్పుడు ఆయన శాలరీ డిసెంబర్ నుంచి జనవరి మంత్కి ఎంత పెరిగింది, ఐఆర్ దాని నుంచి తీసేస్తే, ఎంట్రీమ్ రిలీఫ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద పే, ఇట్ ఈస్ ఎంట్రీమ్ ఓన్లీ. సో అది ఎంట్రీమ్ రిలీఫ్ తీసేస్తే ఆయన శాలరీ డిసెంబర్తో పోల్స్తే జనవరి మంత్కి శాలరీ 62,998 రూపీస్ పెరిగింది, గ్రాస్ టు గ్రాస్ కంపేర్ చేస్తే. నెక్స్ట్ పే స్లిప్ చూపెట్టండి. ఇటువంటి కొన్ని మీకు కొంచెం చెప్పే కోసము, ఇటువంటి కన్ఫ్యూజన్ ఎవరి మైండ్లో ఉండకూడదు, అది దానికోసము ఈ కొన్ని శాంపుల్ పే స్లిప్ మాత్రమే ఇక్కడ తీసుకువచ్చాము. అది సెకండ్ వన్ ఏంటి అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ సెక్రటేరియట్ చూస్తే డిసెంబర్ జనవరి గ్రాస్ టు గ్రాస్ కంపేర్ చేస్తే డిసెంబర్ మంత్ గ్రాస్ 50,044 రూపీస్, జనవరి మంత్ గ్రాస్ శాలరీ చూసుకుంటే 57,618 రూపీస్. అదే ఐఆర్ తో కలిపి చూస్తే ఇది వస్తూ ఉంది. ఐఆర్ తీసేస్తే యాక్చువల్గా పిఆర్సి టు పిఆర్సి, న్యూ పిఆర్ కొత్త లాస్ట్ పిఆర్సి నుంచి న్యూ పిఆర్ వరకు ఎంత చేంజ్ అయింది ఎట్లా కంపేర్ చేయాలి అంటే ఐఆర్ తీసి చూసుకోవాలి. అది ఐఆర్ తీసి చూసుకుంటే ఆయనకు ఈ ఎంప్లాయీకు నెలకి 14,961 రూపీస్ ఆయన గ్రాస్ శాలరీ పెరిగింది. నెక్స్ట్ ప్లీజ్. 2-3 జంప్ చేయండి, అన్నీ చెప్పము. మీకు ప్రింట్అవుట్ చేసుకొని ఫర్ యువర్ ఐడియా ప్రింట్అవుట్ తీసుకొని ఈ దాదాపు 24-26 మీకు ఇచ్చాము శాంపుల్గా. నెక్స్ట్ వెళ్ళండి. ఓకే, let us see this. This is an employee. He is an assistant executive engineer, Lavu Sitaramaya, in the Department of Water Resources. ఆయన శాలరీ చూసుకుంటే డిసెంబర్ నెలలో 91,181, జనవరికి గ్రాస్ చూసుకుంటే 99,037. ఐఆర్ తీసేస్తే ఆయన గ్రాస్ శాలరీ 20,635 రూపీస్ పర్ మంత్ కొత్త పిఆర్సీ రావడం వల్ల పెరిగింది. నెక్స్ట్ ప్లీజ్. కొన్ని కేసుల్లో చూస్తున్నారు డిఏ. నెక్స్ట్ ప్లీజ్. ఓకే, నెక్స్ట్ కొన్ని ఫాస్ట్గా జంప్ అవుతుందండి. ఐ విల్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. లెట్ us see this. Solomon Sudhakar చూస్తే గ్రాస్ has gone up from 1.66 lakh in the month of December to 1.96 lakh in the month of January. And he is a deputy director of fisheries in the fisheries department. ఆయన గ్రాస్ శాలరీ ఐఆర్ తీసేసి కంపేర్ చేస్తే నెలకి 55,143 రూపీస్ పెరిగింది. ఇది కొంచెం డీటెయిల్కి పోతే ఆయన డియర్నెస్ అలవెన్స్ కొత్త సిరీస్లో కొంత తగ్గింది పాత సిరీస్ మేరకు. హౌస్ రెంట్ అలవెన్స్ 15,000 నుంచి 23,064 రూపీస్ వరకు పెరిగింది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఆపరేట్స్. దిస్ ఇస్ శాలరీ స్లిప్ ఫార్ ఇండివిజువల్ ఎంప్లాయీస్కి కొంచెం వేరేగా కొన్ని కంపోనెంట్ పెరుగుతుంది. బేసిక్ మాత్రమే అందరికీ పెరుగుతుంది, డిఏ అందరికీ పెరుగుతుంది, హెచ్ఆర్ఏ కొంతమందికి తగ్గుతుంది, చాలా మందికి ఎక్కువ మందికి పెరుగుతుంది. గ్రాస్ శాలరీ మాత్రమే చూస్తే అందరికీ 100% ఎంప్లాయీకి పెరుగుతుంది, హ్యాండ్సమ్గా పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఆల్ దీస్ ఇండివిజువల్ పే స్లిప్స్, రియల్ పే స్లిప్స్ ఆర్ ఇండికేటింగ్. నెక్స్ట్ ప్లీజ్. కొంచెం ఫాస్ట్గా స్క్రోల్ చేయండి. నెక్స్ట్ 2-3 స్కిప్ అయ్యా. Okay, this is a mid-level employee. He is a head constable in armed reserve in the office of in the department of DGP. ఆయన గ్రాస్ చూసుకుంటే కొంచెం స్క్రోల్ అప్ ప్లీజ్. లెట్ ది గ్రాస్ బి సీ. సో
ఈ ఆయన గ్రాస్ చూసుకుంటే డిసెంబర్ మంత్లో 77,631, జనవరిలో 83,923 రూపీస్. సో ఐఆర్ తీసేసి ఆయన గ్రాస్ ఎంత ఇంక్రీజ్ అయింది గ్రాస్ శాలరీ 17,465 రూపీస్. ఈ హెడ్ కానిస్టేబుల్ పైన హెడ్ కానిస్టేబుల్ ఆన్ రిజర్వ్ కిందకి రండి. సో ఇలా చూసుకుంటే ఆయనది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అలవెన్సెస్ రకరకాలుగా ఉంటుంది. కాలం కొంచెం అన్ని ఫిల్అప్ అయి ఉంది. బేసిక్ పే, ఫ్యామిలీ పే, డిఏ, హౌస్ రెంట్ అలవెన్స్, కిట్ మెయింటెనెన్స్, యూనిఫామ్ అలవెన్స్, అదర్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్, ఏడిహెచ్ఆర్. అది నాకు తెలియదు ఏడిహెచ్ఆర్ అంటే ఏంటి. అదే ఓకే, అడిషనల్ హెచ్ఆర్ఏ, ఓకే ఫైన్. దెన్ సిసిఏ, ఇంటరిమ్ రిలీఫ్ అంతా కలిపి ఉంటుంది. సో దిస్ జెంటిల్మెన్ ఆల్సో హ్యాస్ రిసీవ్డ్ ఏ హ్యాండ్సమ్ increase in his monthly salary. Next, please. Next. Fast, Kandigra. I will read one more. Remaining you can read on your own. I have given you printouts. अच्छा ठीक है. Rabba. This is Pabba Venkataraju Gaud. He is a assistant director in the department of Sir department. Me department, sir. INPR. Information and Publication Department. His salary has gone up from 90,733 to 1,04,368 rupees, an increase of 27,100 rupees per month. Next, please. इसकी पोस्टिंग कहाँ है, सर? अच्छा, आपके ऑफिस में. Okay. Next, please. Next. Okay, we will stop here. In P. Gari, Subhan Jalik, chala manchi peru, Enforcement Head Constable. He also has got an increase of 11,020 rupees per month in his monthly salary. Next, please. Next. Last. Okay, stop here. Stop. In a case. Bhaskar Batla Vimla Kumari. She is additional SP of police. HOD DGP of police. Gross salary has gone up from 1.62 lakhs to 1.96 lakhs, which is an increase of 58,000 to 54 rupees per month in the monthly salary. Last, please. Thank you. So, చెప్పేది ఏంటంటే this is a sample of the pay slips which will be accessible to each employee. ఏ ఒక ఎంప్లాయీకి కూడా తన పే స్లిప్లో శాలరీ ఏ విధంగా ఫిక్స్ అయ్యి జనవరి మంత్ శాలరీ ఎంత పడుతుంది ఎంత వస్తుంది అని చూసుకోవాలి అంటే మామూలుగా మన ఫినాన్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్కి పోయి చూసుకోవచ్చు. కానీ ఈసారి ఒక కొత్త పిఆర్సి అమలుకి రాబోతూ ఉంది కాబట్టి మేము ఒక స్పెషల్ అరేంజ్మెంట్ మేరకు ఒక 3 ఆప్షన్స్ ఇచ్చాము. ఏ ఎంప్లాయీ అయినా సరే ఆయనకు తన శాలరీ తెలుసుకోవాలి అంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్కి పోయి తెలుసుకోవచ్చు. అది లేకుండా ఒక మొబైల్ యాప్ కూడా స్పెషల్గా డెవలప్ చేశాము. ఆ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్, ఐఓఎస్ ఫోన్ రెండుకి పని చేస్తుంది. ఫోన్లో ఆ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లిక్ చేస్తే దాని ద్వారా కూడా ఆయన శాలరీ ఆయనకు తెలిసిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎంప్లాయీస్ ఇప్పుడు కరెంట్ సిస్టమ్ ఏంటి అంటే ఎంప్లాయీ అకౌంట్లో డబ్బు పడితే అప్పుడు బ్యాంక్ ద్వారా SMS వస్తుంది, మీ అకౌంట్లో మీ శాలరీ ఇంత అమౌంట్ పడింది. అది అలాగే నడుస్తుంది. అది కాకుండా ఒక ఎంప్లాయీ పే శాలరీ బిల్ గవర్నమెంట్ ద్వారా అప్రూవల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఎంప్లాయీ సెల్ ఫోన్ మనకు ఉన్న CFMSలో రిజిస్టర్ అయి ఉంటే ఆ ఫోన్ నంబర్లో ఒక SMS వెళ్తుంది.
ఆ ఎస్ఎంఎస్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఎంప్లాయీకి శాలరీ ఆయనకు తెలిసిపోతుంది. ఎనీ ఎంప్లాయీ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్ 3 methods to know his monthly salary for the month of January. సార్ డిఏలు కలిపి వేతనం చూపించడం వల్ల చాలా పెరుగుతుంది అని ఉద్యోగులు ఆలోచిస్తున్నారు. ఆ డిఏలు మినహాయిస్తే ఎంత వేతనం పెరిగిందని మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? ఓకే, చెప్పేది ఏమిటంటే నేను 3 స్టేట్మెంట్స్ చెప్తాము. ఎట్లానే క్యాల్కులేట్ చేస్తే గ్రాస్ శాలరీ ఆఫ్ ఎవ్రీ ఎంప్లాయీ, గ్రాస్ శాలరీ ఆఫ్ 100% ఎంప్లాయీ will increase handsomely in the month of January compared to in the month of December 2021. ఇది కలిపి చూస్తే అది కలిపి చూస్తే దానికంటే మేము ఏం చూపెట్టాము అంటే యాక్చువల్గా ఎవ్రీ ఎంప్లాయీ హ్యాస్ గాట్ హిజ్ శాలరీ స్లిప్ ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. ఆయన చేతిలో ఉంటుంది, లేకపోతే ఆయన సెల్ ఫోన్లో ఉంటుంది, ఆయన సిస్టంలో ఉంటుంది, ఆయన ఫైల్లో పెట్టి ఉండొచ్చు. ఆ డిసెంబర్ పే స్లిప్లో ఎంత గ్రాస్ ఉందో ఇప్పుడు జనవరి పే స్లిప్ అందరికి ఇచ్చేస్తున్నాము కదా, ఆ జనవరి పే స్లిప్లో ఎంత గ్రాస్ శాలరీ వస్తూ ఉంది రెండు కంపేర్ చేస్తే మేము ఏం చూపెట్టాము అది వస్తుంది. అంటే ఒక్క ప్రశ్న నాకు అర్థమైంది. మేము కూడా సోషల్ మీడియాలో ఇటు ఇన్ఫ్యాక్ట్ మై ఓన్ ఆఫీస్లో కూడా చూస్తూ ఉంటాము. ఇది ఒక కాన్సెప్చువల్ ఇష్యూ కాదు. ఒకసారి కాన్సెప్ట్ అర్థమైపోతే సరిపోతుంది. ఇది ఒక మ్యాథమెటికల్ అరిథమెటిక్ ఇష్యూ. ఆ అరిథమెటిక్ మేరకు మీకు క్యాల్కులేట్ చేసే కోసము ఎట్లా కూడా క్యాల్కులేట్ చేసే కోసము ఏది నంబర్ కావాలో అవి అన్ని నంబర్స్ మీకు వచ్చిన పే స్లిప్లో రాసి ఉంది. మీరే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అట్లా చేస్తే ఎట్లా, ఇట్లా చేస్తే అట్లా మీరే చేసుకోవచ్చు. నేను ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ ఏ HR in charge of finance department of this state is that however you calculate, it is a handsome increase for all employees, all ante %% employee in their gross salaries. Thank you. సార్ ఎక్స్క్యూజ్ సార్ మీరు ఇన్ని చెప్తున్నారు సార్ హెచ్ఆర్ఏ పర్సెంటేజ్ ఇచ్చాం, ఏ పర్సెంటేజ్ ఇచ్చాం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే పర్సెంటేజ్ ఇస్తున్నారు కదా. ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఉన్నారు, రైల్వే వాళ్ళు ఉన్నారు, సేమ్ పర్సెంటేజ్ చార్జ్ తీసుకున్నారు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఉన్నారు కదా, మీ రైల్వే వాళ్ళు ఉన్నారు, పోస్ట్ మ్యాన్ ఉన్నారు, కేంద్రీయ విద్యాలయ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా సేమ్ పర్సెంటేజ్ చార్జ్ కదా. సో అంటే ఆ డబ్బుతో వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు కదా. సో దట్ ఈస్ ది ఎక్స్ప్లెనేషన్. సార్ కోర్టు వాళ్ళ రికవరీకి సంబంధించి ఒక అంశాన్ని కోర్ట్ ఆర్డర్స్ we follow court orders. We respect court orders. We will follow whatever honorable High Court has said. We will follow. రికవరీ చేస్తున్నారని ఎంప్లాయీస్ We cannot comment on High Court orders. High Court orders, but we will follow. కాదు సార్ రికవరీ ఉందా? రికవరీ అన్నది చేస్తున్నారు. యూ సా ద పే స్లిప్ కదా, మీకు రియల్ పే స్లిప్ పెట్టాము కదా. ఆ పోల్ కాకుండా మీకు పే స్లిప్ ఇస్తాము, దాంతో చూడండి. సార్ మీరు ఇన్ని చెప్పారు, మీరే చెప్పండి. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ రీజనింగ్ ఏమిటి మీరు చెప్పండి. సార్ మీరు చెప్పి చూపిస్తున్నటువంటి హెచ్ఆర్ఏ కానీ లేకపోతే డిఎల్ కానీ చెప్పాను మీకు. ఇది ప్రతి ఆరోపణ విషయం కాదు. ఇట్ ఈస్ ఏ మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్ ఏ అరిథమెటిక్ ఆఫ్ ఎలిమెంటరీ డిగ్రీ అండి. సో ఆ అరిథమెటిక్ చేసే కోసము మీకు ఏది నంబర్స్ కావాలో అన్ని నంబర్స్ నేను ఇప్పుడు రిలీజ్ చేసిన కొన్ని శాంపుల్ రియల్. అది శాంపుల్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫుల్, అని ఓన్లీ కొన్ని ఇస్తున్నాము. కానీ ఇది దీస్ ఆర్ రియల్ పే స్లిప్స్. ఆ రియల్ పే స్లిప్స్లో ఉన్న నంబర్స్ పట్టుకొని మీరు క్యాల్కులేట్ చేస్తే మీకు ఉన్న అన్ని ప్రశ్నలకి సమాధానం వస్తుంది. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ లాజిక్ అండ్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండి, అరిథమెటిక్. సార్ నిన్న సూర్యనారాయణ This is not only a pay slip. This is not a sample pay slip. This is an actual pay slip. మీకు 27 రకాలు చూపించినారు. దాని ప్రకారంగా వారి అకౌంట్ లో కూడా ఈ రోజు జమ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. దీస్ ఆర్ యాక్చువల్, దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. సార్ సూర్యనారాయణ నిన్న ఒక అది ఏ కంటెక్స్ట్ లో చెప్పారు? కంటెక్స్ట్ చూడాలి కదా.
ఏ కంటెక్స్ట్ చెప్పారు, మీరు సవాల్ ఏం అడిగారు, ఏం చెప్పారు? పిఆర్సీ బిల్లులు చేయడానికి ప్రెజర్ చేస్తా ఉన్నారు, ఆఫీస్ ఉద్యోగుల మీద ప్రెజర్ చేస్తా ఉన్నారు. ఇది ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ విరుద్ధంగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ని విచ్ ఏ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ కి విపరీతంగా ఉంది? అది ఆయన చెప్పలేదు సార్. పని చేయాలి జీతాల కోసం చెప్తే అది చెప్పండి, మీరు చెప్పండి. మీరు మీకు అంటే తెలుసు. సార్ ఎంప్లాయీస్ వాలంటరీగా వాళ్లకు పాత పిఆర్సీ కావాలా కొత్త పిఆర్సీ కావాలా అని అడిగే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ని ప్రాసెస్ చేయడంలో ఇబ్బంది ఉంటే కనుక టెక్నికల్ ఇష్యూని మీరు మాత్రం వాళ్ళు డ్యూటీ సరిగ్గా చెయ్యట్లేదు అని మెమోలు జారీ చేస్తామని బెదిరిస్తున్నారు అనేది ఆయన కాంటెక్స్ట్. అది కరెక్ట్ కాదు. దీని ముందు పిఆర్సీ యూస్ టు టేక్ ఇంప్లిమెంటేషన్ 6 months. వాళ్ళు 6 రోజులు చేశారు, లార్జ్లీ బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్, లైట్లీ బికాస్ ఆఫ్ ఐటీ. వాళ్ళు డిజిటలైజేషన్ చాలా బాగా చేశారు. అది కొంచెం నేను రిక్వెస్ట్ చేసిన పిఎఫ్ఎస్ గారు చెప్తారు. ఓన్లీ 3 or 4 inputs. బేసిక్లీ 2018లో వారి బేసిక్ పే ఎలా ఉంది, సంవత్సరం వారీగా మారి ఉంటే ఇంక్రిమెంట్ వల్ల ఇతర కాండం ఎట్లా మారి ఉంది. సో ఆ 4 డేటా మనం ఇన్పుట్ చేస్తే సిస్టమ్ విల్ క్యాల్కులేట్ ఎవ్రీథింగ్ ఎల్స్ అనమాట. ఓకే, సో అర్లియర్ దే వాస్ బిగ్ ప్రాసెస్. అదే ఎస్ఆర్ పట్టుకోరావాలి, అలా చూసుకోవాలా, లెక్క పెట్టాలా, దీంట్లో తప్పులు వప్పులు ఇవి చేయడానికి ఆస్కారం ఉన్నది. బికాస్ లార్జ్ నెంబర్ ఎంప్లాయీస్, 4 lakh employees. So what we have done is that as part of ease of governance, employees should be very happy that their salaries are ఏ సంవత్సరం ఏ నెల ప్రభుత్వం పిఆర్సీ అనౌన్స్ చేశారు ఆ నెల లోగడ కంప్లీట్ అయిన వెంటనే వారికి జీతం కొత్త పిఆర్సీ ప్రకారం వచ్చిందనమాట. ఐ థింక్ దిస్ షుడ్ సంథింగ్ విచ్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఐ థింక్ అనమాట. సో మీరే చెప్పినారు, ఐ వాజ్ రీడింగ్ సమ్ పేపర్స్, పిఆర్సీకి 6 నెలల పడింది బికాస్ యూస్ టు ఫాలో ప్రాక్టీసెస్ విచ్ ఆర్ ఓల్డ్, విచ్ ఆర్ manual, which are in which technology was not utilized. That entire process is simplified. IT application, a computer can take care of all the calculation without any inaccuracies. So adi paddhati పాటించి మనం చేయడం జరిగింది. So this is what we have done. We have deployed IT applications which has taken away from the guesswork, which has taken away from the manual calculations. అండ్ ఎంప్లాయీస్ ఏ ఆఫీస్కి కానీ చుట్టూ పోవడం కానీ ఇక్కడ ఇతర ఇబ్బంది పడకుండా సహజమే వారికి అదే నెల జనవరి అంటే జనవరి నెలలో వాళ్ళ జీతాలు పడినాయంటే ఐ థింక్ సంథింగ్ విచ్ ఐ థింక్ ఎంప్లాయీస్ షుడ్ అప్రిషియేట్ అండ్ దే షుడ్ బి హ్యాపీ అబౌట్. సో ఈ నెల 4 లక్షల మందికి ప్రొవిజనల్ వాళ్ళది పే ఫిక్సేషన్ చేస్తూ వారి శాలరీ కూడా పడినాయంటే ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. స్టేట్ వైడ్ గా ఆప్షన్ అడుగుతారు, ఆప్షన్ మేము ఇస్తాము అని చెప్పారు. గతంలో కూడా స్టేటస్ కూడా ఇచ్చారు స్టేట్ వైడ్ గా మొత్తం ఎంప్లాయీస్ కానీ తర్వాత పెన్షన్స్ కానీ మాకు పాద విధానంలోనే జీతాలు ఇవ్వాలి. ఈ క్వశ్చన్ కొంచెము కౌంటర్ ఇంట్యూటివ్. ఎట్లా వై ఇస్ ఇట్ కౌంటర్ ఇంట్యూటివ్ అంటే నాకు కొత్త పిఆర్సీ వచ్చింది, నాకు ఇప్పుడే కొత్త పిఆర్సీ ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు నుంచి అదే కొత్త పిఆర్సీ మేరకు సాలరీ ఇవ్వండి అడగడం అంటే అర్థమవుతుంది. కొత్త పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయకుండా పాత పిఆర్సీ మీకు సాలరీ ఇవ్వండి అర్థం కాదు. నంబర్ 1. నంబర్ 2, ఇటువంటి ఆప్షన్ ఇవ్వాలి, ఆప్షన్ ఇవ్వకపోతే ఏదైనా ఒకటి తప్పు అయిపోయింది, దానివల్ల ఏదైనా ఒకటి అయిపోతుంది, అటువంటి నమ్మడము కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇవి ఎంత ఆప్షను, ఈ పద్ధతి ఆ పద్ధతి, పాత పద్ధతి, 100 year old పద్ధతి, అన్నికంటే ఇంపార్టెంట్ గవర్నమెంట్లో రూల్ ఏంటి అంటే ఎక్కడైనా గవర్నమెంట్ ఉన్నా ప్రతి గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఫస్ట్ డ్యూటీ is to pay their employees' salary on time. That is the meaning of payday. What is the payday? Payday is the first day of the month for which salary is due. Salary is due for the month of January. Today it is the first day of February. Today is the payday for the month of January.
ఇట్లా ఉన్నప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ is to ensure that salary of the employees is paid. సార్ ఎంప్లాయీస్ డ్యూటీస్ అనేటివి In this, I will just elaborate the legal position. The Honorable Supreme Court has held in many judgments that a government servant or a civil servant who has the protection of Article 311 against dismissal, etc., without following due process of law, is not a contract. It is a status. And that status is governed by conduct and conduct rules. The Supreme Court has held. It is not a contract. It is a status. And because, why is it a status? Because Article 311 gives you a lot of protections. So, if you keep that larger perspective in view, and the rules and conduct rules, this, they made a point, but since you have said, we'll also examine it, but immediate reaction is this one. సార్ ఉద్యోగుల ఎంప్లాయీస్ ప్రకారం ప్రతి పిఆర్సీ ఇట్లా ఉన్నాయి అండ్ యాన్యువలీ కమిటీ ఉంది. యాన్యువలీ కమిటీ ఇట్లాంటి డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్, డిఫరెన్స్ ఇన్ వ్యూస్, డిఫరెన్స్ ఇన్ డిమాండ్స్ ఏదో ఉంటే యానిమలీస్ కమిటీ పూరి చూసేసి అండ్ వాళ్ళు దీంట్లో డెసిషన్ ఇస్తున్నారు. సో వీ విల్ హ్యావ్ యానిమలీస్ కమిటీ ప్లస్ దిస్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఇష్యూ బై ఇష్యూ యానిమలీస్ కమిటీ వాళ్ళందరికీ పిలిచేసి మాట్లాడుతున్నారు. అండ్ దెన్ దే గివ్ అండ్ their recommendation to government, and government accepts it or with modifications or may not accept it, but Animalese committee is the solution. Any PRC, last 10 years ago also I had done a PRC, after the Animalese committee is always there. So Animalese committee is the next step if there is a difference. If there is a difference like Mirannaru, so the solution is an Animalese committee or the grievances which the honorable four ministers are looking out. Sir, RTC employees ఇందాక నోటీస్ ఇచ్చారు. I will only say that there are well laid out norms which we'll follow, but at this point of time, we want to settle it. And my request, my recommendation, my advice to all the employees is, please forsake this path, as I call, of self-destruction. Return to normal work. Such movements may get hijacked by people whom you don't even know. Vested interest may enter. After that, you don't know which direction it goes. This is a completely self-destructive path. Come back, talk to the group of ministers. We'll have Animalese committee. The Animalese committee will look after each and every point you want to talk to them. So at this point, I would just say, please come back, start working. We'll work together. We are a family, and an Animalese committee is the way forward. Thank you. సార్ అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టు ఫస్ట్ డే 1 నుంచి అడుగుతున్నారు. ఇప్పుడైనా ఇస్తారా ఇవ్వరా? ఎంప్లాయీస్ అడుగుతున్నారు. I guess the matter is also sub judice at this time. High Court lo kuda undi.